హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము నిన్న కథలో ఏం చెప్పుకున్నామంటే, రావణుడు హనుమంతుణ్ణి తన వద్దకు బంధించి తెప్పించుకున్నాడు. అప్పుడు చెప్తాడు, నన్ను పట్టుకొని తాళ్ళతో కట్టినప్పుడే బ్రహ్మాస్త్రం సడలిపోయింది. నేను ఒక రాజకార్యం మీద నీ దగ్గరికి వచ్చాను. నేను రామచంద్రుని దూతను. రాక్షసరాజా, ఇక నీ మేలు కోరే నా మాట విను అని చెప్తున్నాడనమాట. ఇప్పటి వరకు మనము 50 సర్గలు కంప్లీట్ చేసుకున్నాము. 51వలోకి ప్రవేశించామన్నమాట. ఏంటంటే, ఇక్కడ హనుమంతుడు తన సందేశాన్ని రావణునికి వినిపించి బుద్ధి చెప్పడం అన్నమాట. ఈ సర్గలో, రాక్షసేంద్ర, నేను సుగ్రీవుని ఆజ్ఞ వలన నీ లంకకి వచ్చాను. నీకు భ్రాత అయిన సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. ఇక సుగ్రీవుడు చెప్పమన్న సందేశం ఏంటో చెప్తున్నాను, విను. అది చాలా ధర్మ అర్థోపహితమైనది. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా శ్రేయస్సు కలిగిన సందేశం ఇది. దశరథుని పుత్రుడు రామచంద్రుడు. దశరథుడు అనే ఒక మహారాజు. అసలు దశరథుడు గురించి తెలియజేస్తున్నాను నీకు. ఆయనకి గజబలానికి, రథబలానికి, అశ్వబలానికి ఏమాత్రం తక్కువ లేదు. అతను ఇంద్రుణ్ణి కూడా మించినవాడు. లోకానికంతటికీ కూడా ఆయన తండ్రి. ఆయన పెద్ద కొడుకే శ్రీరామచంద్రుడు. మరి ఆయన మహాబాహుడు, లోకానికంతటికీ కూడా ప్రియమైన వాడు. తండ్రి ఆజ్ఞని అనుసరించి ఆయన వనవాసం చేయడానికి వచ్చి దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆయన వెంట ఆయన తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీతాదేవి కూడా వచ్చారు. మరి ఆమె ఎవరు? విదేహ రాజు కూతురు. విదేహాధిపతి ఎవరు? జనక మహారాజు. ఆయన కూతురు సీత. ఆవిడ గొప్ప పతివ్రత. రాముడు మహా తేజశాలి. ఆయన ఎప్పుడు ధర్మం తప్పడు. ఆ సీత అరణ్యంలో ఉండగా అపహృత అయిపోయింది. ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరి తమ్మునితో కూడా రాముడు ఋష్యమూక పర్వతానికి వచ్చాడు. అక్కడే అతనికి మా ప్రభువుకి కూడా పరిచయం అయింది. ఒకరి సంగతి ఒకరు తెలుసుకున్నారు. నీ భార్యని నేను వెతికి కనుక్కుంటానని రాముడికి మా ప్రభువు మాట ఇచ్చాడు. నీకు వానర రాజ్యం పట్టం కడతానని రాముడు మా ప్రభువుకి మారుమాట ఇచ్చాడు. తరువాత రాముడు వాలిని యుద్ధంలో చంపి వానర భల్లూక రాజ్యం సుగ్రీవునికి వశం చేశాడు. మహావీరాధివీరుడైన వాలి బలం నీకు తెలుసు కదా. ఆ వాలిని రాముడు ఒక్క బాణంతో నేల కూల్చాడు. అంచేత సత్యసంగరుడైన మా సుగ్రీవ ప్రభువు సీతను వెతకడంలో వ్యగ్రుడై దశదిక్కులకు వానర యోధుల్ని పంపించాడు. వానరులు లక్షల సంఖ్యలో బయలుదేరి పాతాళంలో, భూమి మీద, ఆకాశంలో సీతని వెతుకుతున్నారు. వారిలో చాలామంది వైనతేయంతో సమానమైనటువంటి వారు, చాలామంది అగ్నితో సమానమైన వారు. భూమినంటకుండా అతి శీఘ్రంగా ఆకాశాన ఎంత దూరం అయినా సునాయాసంగా వెళ్ళగలరు. ఇక నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని ఔరసపుత్రుణ్ణి. సీతామాత కోసం 100 ఆమడల సముద్రం దాటి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వెతుకుతుండగా సీతమ్మ నాకు అశోకవనంలో కనపడింది. నువ్వు సకల ధర్మాలు తెలుసుకుని ఆచరిస్తున్నవాడవే కదా, పైగా మహాతపస్శాలివి. నీ వంటి వాడు పరదారాలను చెరపట్టడం ఏం ధర్మం? మహాప్రాజ్ఞుడవైన నీ వంటి బుద్ధిమంతులు
ధర్మ విరుద్ధాలైన పనుల్లో ప్రవేశించరు కదా. అవి అనేక ఇక్కట్లకు మరి మూలం అవుతాయి. కనుక రావణ, ధర్మం తప్పకు. లక్ష్మణుడు విడిచిన బాణాలు సహించగలవాడు దేవదానవల్లో కూడా లేరు. రామమూర్తికి అపకారం చేసి బతికి బట్టగట్టగలవారు ముల్లోకాల్లోనూ లేరు. కనుక త్రికాలహితంగా ధర్మబద్ధంగా చెప్తున్నాను, నా మాట విని కోదండ పండితుడైన రామునికి సీతమ్మను సమర్పించుకో. సీతామాత నాకు కనపడింది. సీతమ్మ చాలా దుఃఖంలో ఉండగా నేను చూశాను. నువ్వు ఆమెను తెచ్చావే కానీ ఆమె 5 తలల కాలనాగు అని తెలుసుకోలేకపోతున్నావు. విషం కలిపిన అన్నం ఎవ్వరు జీర్ణించుకోలేరు. అలాగే మైథిలిని అనుభవించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. ఉగ్రమైన తపస్సు చేసి నువ్వు సంపాదించుకున్న దీర్ఘాయువును నాశనం చేసుకోవడం మంచి పని కానే కాదు. నువ్వు గొప్ప తపస్సు చేసి దేవతల వల్ల అసురుల వల్ల నీకు ఆయువు మొడకుండా ఉండేటట్లు వరం సంపాదించుకున్నావు. అయినా నీ చావుకి దేవదానవులు కారణభూతులు కాకుంటే నరవానరులు కావచ్చునేమో. ఆలోచించుకో రావణ. సుగ్రీవుడు దేవత కాడు, అసురుడు కాడు, గంధర్వుడు కాలేడు, యక్షుడు కూడా కాడు. నువ్వు కోరుకున్న వారిలో సుగ్రీవుడు ఎందులోనూ చేరడు. అందుకే అతని చేతిలో పడ్డావంటే నీ ప్రాణం దక్కించుకోవడం అనేది కల్ల. అధర్మపరులకు ధర్మఫలం అందదు. ధర్మం ఆచరిస్తుంటేనే ధర్మఫలం అనేది అనుభవానికి వస్తుంది. నువ్వు ఇంతవరకు కూడా ధర్మఫలం అనుభవించావు నిజమే. అయితే ఇక అధర్మఫలం ఇప్పుడు అనుభవిస్తావు నువ్వు. యుద్ధస్థానంలో రాక్షసులు నాశనం అయ్యారు. బలశాలి వాలి నశించాడు. రామసుగ్రీవులకు సఖ్యం కుదిరింది. ఇక నీ శ్రేయస్సు ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో. గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ నిండి ఉన్న ఈ లంక అంతా నేనొక్కడే నాశనం చేయగలను. కానీ నాకు సుగ్రీవుని ఆజ్ఞ లేదు. వానర బల్లూక వీరులు ఎదుట సీతమ్మ కోసం శత్రువులను తానే స్వయంగా నాశనం చేస్తానని రాముడు శబదం పట్టాడు. రాముని కోపంతోనూ సీత తేజస్సుతోనూ ఈ లంక భస్మీపటలం అయిపోతుందని నువ్వు ముందే తెలుసుకో. నీ మిత్రులు, మంత్రులు, జ్ఞాతులు, అన్నదమ్ములు, బిడ్డలు, హితులు, నీ భోగభాగ్యాలు, భార్యలు లంక నాశనం కాకుండా ఉండేట్టుగా జాగ్రత్త పడు. నేను రామదాసుణ్ణి. ప్రస్తుతం నేను దూతను. నాపై విశేషించి వానరుణ్ణి. నేను నిజం చెప్తున్నాను, నువ్వు శ్రద్ధగా విను అని ఎన్నో విధాలుగా హనుమంతుడు రాముడికి హితం తెలియజేయాలని చెప్పాడనమాట. రాముడు ఎవరిని చంపాలని పూనుకుంటాడో వాణ్ణి సృష్టికర్త అయిన బ్రహ్మ కానీ, త్రినేత్రుడైన రుద్రుడు కానీ, సురపతి అయిన మహేంద్రుడు కానీ ఎవ్వరూ కూడా రక్షించలేరు. ఈ సందేశం విని రావణుడు రాక్షసుడు కాబట్టి తామసంతో మండిపడిపోయి హనుమంతుణ్ణి వధించమని అనుచరులకు ఆజ్ఞాపించాట. చూసారండి, పిదపకాలం ముందుంటే మంచి మాటలు అనేవి ఎవ్వరికీ కూడా తలకెక్కవు. ఈ విధంగా మనకి దూత ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం హనుమంతుని ద్వారా తెలుసుకున్నాము. తనే రావణుని లంకను సంహరించగలిగిన వాడైనప్పటికీ కూడా రాముడి దూత కాబట్టి రాముని గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించాడు. తను వినయంగా చెప్పాడు, బుద్ధి చెప్పాడు, భయపెట్టాడు, మాటల్లో ఎన్నో రకాలుగా చెప్పాడు. అయినా కానీ రావణుడికి మరి మంచి మాటలు ఎలా వస్తాయి, ఎలా నప్పుతాయి? మరి పోయే కాలం వచ్చినప్పుడు ఎవరికైనా సరే మాటలు, మంచి మాటలు రుచించవు కదా. అందుకని వధించమని అనుచరులని ఆజ్ఞాపించాడన్నమాట. మరి అసలు దూతను వధించవచ్చా? అసలు దూతకి నియమాలు ఉంటాయి కదా. ఏ రాజైనా దూతను ఎలా చూడాలి, మరి ఈయన ఏం చేశాడు అనేది రేపు కథలో మనం తెలుసుకుందాము. మరి ఈరోజు 51వ సర్గని మనము కంప్లీట్ చేసుకున్నాము. రేపు 52లోకి ప్రవేశిస్తున్నాము. మరి దూతని
రాముడు ఎలా పంపాడు అని హనుమంతుడు తెలియజేశాడు. ఆ దూతని రావణుడు ఏం చేయబోతున్నాడు అనేది. మరి మనము నిన్న ఏలినాటి శనిదోష పరిహారానికి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు చాలామంది కన్యలు వివాహం లేట్ అవుతోంది, కన్యగా ఉండిపోతున్నారు. ఆ కన్యా వివాహానికి ఏం చేస్తే వివాహం త్వరలో అవుతుంది వాళ్ళకి, కన్యలకి అనేది తెలుసుకుందాము. 9 రోజులు, రోజుకొకసారి ఇందులో ఉన్న పూర్తిగా ఏంటంటే రోజుకొకసారి 9 రోజులు 9 దినాలలో ఒకసారి పూర్తిగా ఏంటంటే ఇప్పుడు ఈ పారాయణం సుందరాకాండ మొత్తం ఉంది కదండి, ఇదంతా కూడా 9 రోజుల్లో పూర్తి చేయాలి. అలాగా 7 సార్లు చేయాలన్నమాట. మరి ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది 68 రోజుల్లో చేయాలన్నమాట. ఆ సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు కూడా పఠించాలన్నమాట. 9 రోజుల్లో ఒకసారి పూర్తిగా 68 రోజులు పఠించాలి. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించాలి. దీనికి నైవేద్యం ఏంటంటే అప్పాలు, పాలు, పంచదార నివేదన చేయాలి. అప్పుడు ఏ కన్యకైనా కూడా వెంటనే వివాహం జరుగుతుందని మనకిక్కడ తెలియజేస్తున్నారు. మరి ఇదంతా కూడా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మరి మీ గౌరీ పూర్ణ. బాయ్.